టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం తాండేల్. చందు మొండేటి డైరెక్షన్ లో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC-23గా వస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ భామ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తోంది. ఇక మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన తాండేల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చైతు మాస్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. ఇక మరోవైపు సాయి పల్లవి పోషిస్తున్న సత్య పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా తాండేల్ కొత్త అప్డేట్ బయటికి వచ్చింది. అందులో చైతు అనుకోకుండా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల వెంబడి అరెస్ట్ అయి మత్స్యకారుడిగా కనిపించాడు. ఇక ఈ సీన్స్ కోసం హైదరాబాద్ లోని BHEL ఏరియాలో భారీ పాకిస్తాన్ జైల్ సెట్ ని వేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ టాక్. ఇక రాబోయే కొన్ని రోజుల పాటు ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఇక తాజా షెడ్యూల్స్ లో కీలక సీన్స్ చిత్రీకరణ పూర్తి కానుందట. ఈ సినిమాలో సాయి పల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. ఇక శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్ గర్ల్ గా అలరించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇక 2018లో గుజరాత్ కి జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చైతు కెరియర్ లోనే అత్యధికంగా 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని టాలీవుడ్ సర్కిల్ టాక్. తాండేలకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా చేస్తున్నారు. టాప్ బ్యానర్ గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక కొంతమంది మధ్యకారులు వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో పాక్ అధికారులు వారిని పట్టుకొని ఏం చేశారు, వీళ్ళు ఎలా బయటికి వచ్చారు అనే కథాంశంతో నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లిప్స్ తో పాకిస్తాన్ జైల్లో ఉన్న ఒక సీన్ చూపించారు. అయితే ఈ తాండేల్ సినిమా కోసం హైదరాబాద్ లో BHEL వద్ద భారీ పాకిస్తాన్ సెట్ వేశారట. ఇక ఆర్ట్ డైరెక్టర్ నరేంద్ర తంగాల ఆధ్వర్యంలో భారీ బడ్జెట్ తో పాకిస్తాన్ పరిసరాలు, జైలు, ఆఫీసులు అన్ని పాకిస్తాన్ లో ఉన్నట్టే కనబడేలా సెట్ చేశారట. పాకిస్తాన్ సీన్స్ అన్ని ఈ సెట్ లోనే షూట్ చేయనున్నారట. ఇక డిఫరెంట్ కథతో చైతన్య ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.